ప్రజలండి, బైబిల్లో నాకు ఒక చిన్న డౌట్. సమాధానం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి కామెంట్స్ లో తెలియజేయొచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు మీలో ఎవరును గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు యేసు ఒక్కడే మీ గురువు. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అనుంది. మరియు మీరు భూమి మీద ఎవరు బోధకులు అని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అని ఉంది. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా అపోస్తలు యేసుప్రభుని బోధకుడా అని సంబోధించేవాళ్ళు, రబ్బీ అని పిలిచేవాళ్ళు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. కానీ ఇక్కడ భూమి మీద మనుషులు ఎవరైనా సరే తండ్రి అని పిలువబడొద్దంట, బోధకుడు అని పిలువబడొద్దంట, గురువులు అని పిలువబడొద్దంట. నాకు తెలిసి ఆసియం చర్చీలు, రోమన్ క్యాథలిక్ చర్చీలలో వాక్యం బోధించే వాళ్ళని ఫాదర్ అనే సంబోధిస్తారు. ఫాదర్ గారు అంటారు, సాములోరు అంటారు, గురువు గారు అంటారు. నా డౌట్ ఏంటంటే, మీరందరూ సహోదరులు అని ఉంది. బోధకులని పిలువబడొద్దు, తండ్రి అని పేరు పెట్టొద్దు, గురువులని పిలువబడొద్దు, మీరందరూ సహోదరులు అని ఉంది. మనకు వాక్యం ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరినైనా గానీ ప్రొటెస్టెంట్ చర్చీలలో అయ్యగారు అని పిలుస్తుంటారు, వాళ్ళ భార్యల్ని అమ్మగారు అని పిలుస్తుంటారు. వీళ్ళు అయ్యగారు అమ్మగారు అని పిలిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్? విశ్వాసులు, వాక్యం వినేవాళ్ళు, వాక్యం ప్రకటించే వాళ్ళని అమ్మగారు అయ్యగారు అని పిలవటం ఎంతవరకు కరెక్ట్? మీరందరూ సహోదరులు అని ఉంది కదా, అన్న అక్క అని పిలిస్తే సరిపోదా? సమాధానం తెలిసిన వాళ్ళు దయచేసి కామెంట్స్ లో తెలియజేయొచ్చు.